ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రుషికొండను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సౌధాన్ని పరిశీలిస్తుండగా కొన్ని బ్లాకుల్లో సీలింగ్ పాడైపోయి పెచ్చులుడి కింద పడిపోయి కనిపించింది. గోడలకు పైకప్పుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదేంటి ఇలా ఉంది అని పవన్ తన పక్కనున్న నాయకులను అడిగారు. పైకి మేడిపండులా కనబడి లోపల ఇంత నాసిరకంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. దీంతో వైసీపీ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పవన్ కళ్యాణ్పై విష ప్రచారానికి దిగింది. పవన్ రాజకీయం చేస్తున్నారని, సీలింగ్ను కావాలనే రంపంతో కోయడం వల్ల కింద పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తోంది. ఒక్కసారి అక్కడికి వెళ్లి చూస్తే ఎవరైనా రంపంతో సీలింగ్ను కోయగలరా? అలా వీలవుతుందా అనేది అందరికీ అర్థమవుతుంది. వాస్తవానికి పవన్ రాజకీయం చేయాలనుకుంటే మద్యం, ఇసుక, మైనింగ్, టీడీఆర్ బాండ్లు లాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాదని సీలింగ్ కింద పడిందనే చిన్న అంశంతో తన స్థాయిని తగ్గించుకొని పవన్ రాజకీయం చేస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 453 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో పటిష్టమైన భారతీ సిమెంట్తో జగన్ కట్టించిన రుషికొండ రాజసౌధంలోని అన్ని బ్లాకుల్లో సీలింగ్కు రంధ్రాలు పడి వర్షపు నీరు పడుతోంది. చాలా చోట్ల సీలింగ్ పాడైపోయి పెచ్చులుడి కిందకు పడిపోయింది. దేశవ్యాప్తంగా భారతీ సిమెంట్స్ ఉపయోగించి కడుతున్న కట్టడాల పరిస్థితి ఏమిటో దీన్ని బట్టే అర్థమవుతోందని, పనులు ఎంతో నాసిరకంగా జరిగాయని, బిల్లులు మాత్రం కోట్ల రూపాయల్లో చెల్లించి దిగమింగారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.